ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 18,000 పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. ఇప్పుడు 117 జియో తీసుకొచ్చి స్కూల్ రేషనలైజేషన్ పేరుతో కేవలం 6,000 డిఎస్సి పోస్టులు, అది కూడా ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు విడుదల చేశారు. ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువకులు గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు కానీ చంద్రబాబు గారు కానీ కలిసి 170,000 టీచర్ పోస్టులు విడుదల చేశారు. ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా, 2 నెలల ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది, ప్రతి సంవత్సరం డిఎస్సి పోస్టులు ఇస్తాం. ఒక పద్ధతి ప్రకారం అన్ని పోస్టులు భర్తీ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. జగన్ పదే పదే పేదవాడు అంటాడు. ఇనేదాన్ని కూడా వింతగుంది. ఆయనకు ఒక జబ్బు ఉందండి. ఆ జబ్బు పేరు మైథోమేనియా సిండ్రోమ్. గూగుల్లో కొట్టి చూడండి, మైథోమేనియా సిండ్రోమ్. ఆ జబ్బు లక్షణాలు ఏంటో తెలుసా? ఉంది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్తాం. మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, సాక్షి టీవీ ఉన్నవాడు పేదవాడు అవుతాడా? సాక్షి పేపర్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా? భారతీయ సిమెంట్ కంపెనీ ఉన్నవాడు పేదవాడు అవుతాడా? సాండోర్ పవర్ ప్లాంట్ ఉన్నవాడు పేదవాడు అవుతాడా? ₹1,00,000 విలువైన చెప్పులు వేసుకుని తిరిగేవాడు పేదవాడు అవుతాడా? ₹1,000 వాటర్ బాటిల్ నుంచి, ₹1,000 ఖరీదైన వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగేవాడు పేదవాడు అవుతాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. ఏం మీడియా మిత్రుల మధ్య సాక్షివాడు ఉన్నాడా? భయపడ్డా? బాధుడే బాధుడు పాపం. ఈరోజు